నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ పెనుగొండ, న్యూరో ఫిజిషియన్, ఆదిత్య న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జగిత్యాల. సో ఈరోజు బెల్స్ పాల్సీ అంటే ఫేషియల్ పారాలిసిస్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ బెల్స్ పాల్సీ అనేది మొహం యొక్క నరం అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల వస్తుందండి. ఫేషియల్ నర్వ్ అంటారు నరంని. సో ఇది కుడివైపు మొహం కానీ ఎడమ వైపు మొహం కానీ కంప్లీట్గా పారాలసిస్ అయిపోతుందండి. లక్షణాలు ఎలా ఉంటాయంటే, పేషెంట్ ఏ పక్క మొహం అయితే కండరాలు దాని యొక్క డ్యామేజ్ అవుతాయి, ఆ కనుబొమ్మ పైకి లేపలేకపోవడం, ఆ కన్ను గట్టిగా మూసుకోలేకపోవడం, ఆ మూతి చుట్టపోవడం, నోటి చివరి నుండి సొంగ కారిపోవడం, ఇవన్నీ బెల్స్ పాల్సీ యొక్క లక్షణాలండి. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ ఫేస్కి సంబంధించిన నరం అనేది ఏది ఉంటుందో అది కొంచెం వాపు వచ్చి నీరు జమ అవుతుంది. దానివల్ల ఈ లక్షణాలన్నీ వస్తాయి. కళ్ళు గట్టిగా మూసుకో, గట్టిగా. ఓకే, కళ్ళు తెరవమ్మా. పళ్ళు చూపించమ్మా. ఈ అని ఉండమ్మా. ఈ ఓకే, నాలుక చూపించండి అమ్మా. ఇలా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలండి. సో పేషెంట్ వచ్చిన వెంటనే కొన్ని టెస్ట్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఫేస్కి సంబంధించిన నరాల పరీక్ష అనేది ఒకటి ఉంటుంది. కొందరు పేషెంట్స్లో బ్రెయిన్ స్కాన్ కూడా తీయడం జరుగుతుంది. ట్రీట్మెంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మందులు కానీ సూదులు కానీ ఇస్తాము. ఇంకోటి ఏంటంటే ఫిజియోథెరపీ ఉంటుంది. ఇది స్పెషల్ టైప్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటారు. దాన్ని గ్యాల్వానిక్ స్టిమ్యులేషన్ అంటారు. ఫేస్ యొక్క కండరానికి కరెంట్ పెట్టి స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది.